బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఏపీలో పోలింగ్ ముగిసిన హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు. పల్నాడు జిల్లాలో పలుచోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. పోలింగ్ రోజు తర్వాత కూడా ఘర్షణలు తలెత్తడంతో ఈసీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలుకు ఆదేశించారు. ఎన్నికల సంఘం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండవ రోజు కూడా కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీస్ శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ పక్షాల మధ్య జరిగిన అల్లర్లతో పలు ప్రాంతాలలో హింసాత్మకంగా మారాయి. దీంతో పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పల్నాడు జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాచర్లలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈసీ ఆదేశాలతో పారామిలిటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. ఇక మాచర్ల పట్టణంతో పాటు గ్రామాలలో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.